హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇక్కడ నేను 2.5 కప్స్ అయితే పల్లీలు తీసుకున్నాను. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. లోపల వరకు వేగుతుంది. ఎంత బాగా అది ఎంచుకుంటామో అంత మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఇది వేగడానికి ఒక 10 to 20 మినిట్స్ అయితే పడుతుంది. క్రంచీగా ఉండాలి కదా, లోపల వరకు వేగిపోతుంది. పల్లి పొట్టు తీసేసి అయితే ఎన్ని కప్స్ ఉన్నాయో చూసుకుంటున్నాము. అప్పుడే మనకి బెల్లం కొలత కూడా తెలుస్తుంది కదా. ఇది కరెక్ట్ కొలతలతోటి తీసుకోవాలి. అప్పుడే మన చిక్కీ అనేది కరెక్ట్ వస్తుంది. 2 కప్స్ పల్లీలు అయితే 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. 1.5 కప్పు బెల్లం తీసుకున్న తర్వాత ఇక దానికి ఒక చుక్క కూడా వాటర్ అవసరం లేకుండా పాకం అయితే పట్టుకోవాలి. కాసేపటికి ఇక బెల్లం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత వాటర్లాగా వచ్చేసింది చూడండి. అది అట్లా వచ్చినప్పుడు తీగ పాకం రాకుండా మనకి ఇప్పుడు తీగ పాకం వరకు వచ్చింది. ఇది గట్టిగా క్రంచిగా అయిపోవాలి అప్పడంలాగా. మనం బెల్లం పాకం అవుతున్నప్పుడు మనకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాకం అయితే కొంచెం గట్టిగా అయిపోయింది. మేమైతే ఇక పల్లీలు అయితే వేసి కలుపుకుంటున్నాము. మంచిగా ఈవెన్గా కలుపుకోవాలి, అన్ని మంచి కలిసేటట్టు. ఇక మనకి ఇది తిన్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి. బ్లడ్ లేకపోయినా, మనకి కొంచెం కళ్ళు తిరిగినా అలాంటప్పుడు ఇది సజెస్ట్ చేస్తారు. మనకు కావాలంటే పాకంలో సోడా కూడా కలుపుకోవచ్చు. ఇక మాకైతే వద్దనిపించింది, మా పిల్లలు తింటారు కాబట్టి. ఇక్కడ మేము ప్లేట్కి అయితే నెయ్యి వేసుకున్నాము, పాకంలో వేయకుండా. ఇక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాము. ఇదంతా వేడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాత స్ప్రెడ్ చేసుకుంటే కాదు, అప్పటికి గట్టిగా అయిపోతుంది కాబట్టి సరిగా రాదు కూడా, పీసెస్గా. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 3 hours కూల్ అవ్వనియాలి. లైట్ వేడి ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. ఇది మనం చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు, చాలా మంచిగా తినేస్తారు వాళ్ళు కూడా, క్రంచీ కానీ. ఇంకా నేను 2 days కొంచెం వీడియో కొంచెం పనిలో బిజీగా ఉండి పెట్టలేకపోయాను. మీరెప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఇలా పీసెస్గా అయితే వచ్చేసాయి. టేస్టీ చిక్కీ రెడీ. బాయ్.